సార్ నమస్కారం సార్. నమస్కారమ్మా. రవీంద్రయ్య సార్ బాగున్నారా? బాగున్నామ్మా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉన్నాను సార్. అవును. యాక్చువల్గా రైతు సోదరులందరికీ నమస్కారం. నాకు వ్యవసాయంలో ఇన్స్పిరేషన్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు అని అంటే నాకు రవీంద్రయ్య గారు. నేను 2008, 2009లో అంటే బాలపేటలో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నప్పుడు నాకు ప్రత్యేకంగా ఒక 12 ఎకరాలు అగ్రికల్చర్లో అంటే వాళ్ళ చెల్లెలు వాళ్ళది ఇప్పించి వెజిటేబుల్స్లో నాకు పూర్తి నాలెడ్జి రావటానికి, రెండోది ఏంటంటే నాకు మంచి కోఆపరేషను సారు చేయటం అనేది జరిగింది. సార్ని నేను కలవటానికి వచ్చాను. రవీంద్రయ్య గారు యాక్చువల్గా బాలపేట విలేజ్ ఖమ్మంకు నియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక అధునాతనమైన పద్ధతులలో, ప్రకృతి పద్ధతులలో మరియు కంప్లీట్గా కెమికల్ లేకుండా ఒక ఇన్నోవేటివ్ ఫార్మింగ్ అనేది రవీంద్రయ్య గారికి అది పెట్టిన పేరు. అది కెమికల్ అనేది యూరియా కానీ పై మందులు కానీ ఒక్క 1 డ్రాప్ కూడా ఈ మామిడి తోటలో వాడటం అనేది జరగలేదు. ఈ మామిడి యొక్క స్పెషాలిటీ ఏంది అసలు? ఇప్పుడు మామిడిలో చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న వెరైటీ అనేది ఇది డిఫరెంట్ వెరైటీ. అసలు ఖమ్మం జిల్లాలోనే చాలా తక్కువ ఉన్న వెరైటీ. ఖమ్మం జిల్లా ఓవరాల్ మన తెలంగాణలో ఖమ్మం జిల్లాలో కంప్లీట్గా చాలా తక్కువ వెరైటీ. అసలు ఈ వెరైటీ యొక్క టేస్ట్, ఈ వెరైటీ ఏంది అనేది ఒకసారి మనం సార్ని అడిగి మనం తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఈ మామిడి మనం ఏ పద్ధతులలో పెట్టాము, ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు క్రాప్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మంచిగా, రెండవది కస్టమరు ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, దాని టేస్ట్, ఇదంతా కూడా ఒక్కసారి అంటే మన ఈ ప్రజలందరికీ కూడా వాస్తవంగా ఖమ్మం జిల్లా ప్రజలు చాలా అదృష్టవంతులు సార్. మీలాంటి అంటే నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఉండటం అనేది అదృష్టంగా భావించాలి. ఈరోజు మామిడిలో ఏ మామిడి పండ్లు తిన్నా కానీ అంత కెమికల్ తోటి మొత్తం టేస్ట్ లేకుండా అయిపోతూ ఉన్నాయి. ఈరోజు మీ దగ్గరికి మేము వచ్చాం సార్. అసలు మన స్పెషాలిటీ ఏంటిది ఒక్కసారి మన ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి సార్. సుమన, నాకు కొత్త వెరైటీలు అంటే ఎప్పటికప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకోవటం. ఓకే. నా అంటే నేను ఇప్పుడు 67 ఇయర్స్, నేను 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తాను. 67 అంటే యూత్ లెక్కనే ఉన్నారు సార్. అసలు జనరల్గా వ్యవసాయంలో ఎప్పుడు నూతన విత్తనాలు, నూతన వంగడాలు, నూతన మొక్కలు ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటా ఉంటా. వాటి మీద మంచి రీసెర్చ్ చేస్తా. ఒక్కటే కాదు, నేను మిరప, పత్తి, వేరుశనగ, ఆముదము, పుచ్చ ఇటువంటి పంటలన్నీ పరిశోధన చేస్తా. అంటే పరిశోధనే కాదు, ఎక్స్పెరిమెంటల్ గా తీసుకొస్తా, మార్కెట్ లోకి తీసుకొస్తా. నేను తినేటప్పటికి జనం అంతా ఎగబడతారు, అప్పటికి మళ్ళీ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతా ఉంటా. అందుకనే అన్ని పంటల్లో నాకు నాలెడ్జ్ ఉన్నది. ఇది ఒక చోట నేను తిన్న మహారాష్ట్ర బోర్డర్ లో, దీన్ని కేసరి అంటారు. బాగా వాళ్ళు మార్వాడీస్ దీన్ని, మనం బంగెనపల్లి తెలంగాణ ఆంధ్రలో బంగెనపల్లి ఎట్ట తింటామో వాళ్ళు మార్వాడీస్ దీన్ని బాగా లైక్ చేస్తారు. సరే దీని టేస్ట్ ఏంది అని చెప్పి నేను ఆ రైల్వే స్టేషన్ లో కొనుక్కొని తిన్నా. తిని సంగారెడ్డిలో ఈ మొక్కలు దొరుకుతాయని చెప్తే నేను సంగారెడ్డి పోయి తెచ్చి మళ్ళీ దీన్ని 10 అడుగుల్లో మొక్కకు 10 అడుగులు, సాలుకు 20 అడుగులు, మధ్యలో జామేసా. ఒక ఎకరం తైవాన్ పింక్. దాన్ని 3 ఇయర్స్ దాన్ని తీసుకున్నా. 3 ఇయర్స్ నుంచి ఇది స్టార్ట్ అయింది. అప్పటి నుంచే నాకు కస్టమర్లు పెరిగారు. దీన్ని తింటా ఉన్నారు లైట్గా వచ్చినంత వరకు. ఆ తర్వాత దీంట్లోనే 2 ఎకరాలు, ఇది 2 ఎకరాలు 1 ఎకరం హై డెన్సిటీ పెట్టా. హై డెన్సిటీ అంటే 10x10, 10x10. అది దీన్ని ఈక్వల్ గా మేనేజ్మెంట్ చేస్తా ఉన్నా. కొంచెం దానికంటే 10x20 బెటర్ అనిపించింది. 10x20 అనేది బెటర్ ఎందుకంటే వెంటిలేషన్ దాని మీద కూడా ఒక ప్రయోగం మొదలు పెట్టాం. దాన్ని కంప్లీట్ గా ఫ్రూనింగ్, ఒకసారి ఫ్రూన్ చేసి ఒకసారి వదిలిపెట్టమన్నారు సైంటిస్టులు. నెక్స్ట్ దాన్ని కూడా ఫ్రూన్ చేస్తా, దాని మీద కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా. కానీ ప్రతి సంవత్సరం కాస్తుంది. దీనికి ఉన్న గొప్పతనం ప్రతి సంవత్సరం కాస్తుంది. ప్రతి సంవత్సరం కాస్తుంది. మన బంగన్పల్లి ఈ సంవత్సరం కాస్తుంది ముందుగా. నాకు ప్రత్యేకంగా తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఈ వెరైటీ సూటబుల్ వెరైటీ. మంచి మార్కెట్ ఉన్నది. అంటే జనరల్ గా నీకు కొంచెం లేట్, బంగన్పల్లి ఎర్లీ, ఇది ఒక 15 రోజులు లేట్ వస్తుంది. కీపింగ్ క్వాలిటీ 15 రోజులు మనకి తయారైన కాయని మనం
ఏసీ బెడ్రూమ్లో పెట్టుకుంటే ఓకే 15 రోజులు నిల్వ ఉంటుంది. 15 రోజులు నిల్వ ఉంటుంది సార్. కుళ్ళిపోదు. ఓకే. నిల్వ గుణం ఎక్కువ ఉన్నది. ఓకే. పల్పులో పీస్ తక్కువ. ఓకే. టేస్ట్ డిఫరెంట్ టేస్ట్. ఓకే. స్వీట్ మరీ స్వీట్ ఉండదు, మరీ తక్కువ స్వీట్ ఉండదు. ఓకే సార్. బాగా కస్టమర్లు ఒక్కసారి తిన్నారంటే బంగన్పల్లి వదిలిపెట్టి దీనికి వస్తారు. అంతే అంటారా సార్? దాంట్లో ఏం తేడా లేదు. జనరల్గా ఈ తోటలో ఇప్పటికి నేను 3 టన్స్ అంటే ఒక ఎకరంలో 3 టన్స్ మార్కెట్ చేశాను. ఓకే. ఒక ఎకరంలో 3 టన్నులు మార్కెట్ కేజీ 60 రూపాయలు. కస్టమర్ వచ్చి కాయ తినాలా, అంతే, చెట్టు మీదే కొయ్యాలా, అంతే, చెట్టు మీది కోసే తనకి ఇయ్యాలి. ఆ పద్ధతిలో నేను నా కస్టమర్లు అయితే దీనికి సరిపోను ఖమ్మంలో ఉన్నారు. ఎందుకంటే సార్ కాయలు అయినాయి అని అడుగుతారు, వచ్చేమని అడుగుతారు. అందుకనే ఈ వెరైటీ అయితే కీపింగ్ క్వాలిటీ, మంచి నిల్వ గుణం ఉన్నది, ప్రతి సంవత్సరం కాస్తుంది. చిన్న రైతులకి చాలా బాగుంటుంది. చిన్న రైతులకి, ఎక్స్పోర్ట్ రైతులకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా. నెక్స్ట్ దీనికి నేను కవర్లు కడతాం, అంటే ఫ్రూట్ కవర్ కడతాం. ఒక్కటి ఏంటంటే సుమన్న, కవర్ కట్టడం సమస్య కాదు. కవర్ కట్టేటప్పుడు కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్ పెరుగుతా ఉంది. పెరిగినప్పుడు కస్టమర్కి కొంచెం ప్రైస్. ఇది నేను ఎప్పుడైనా ఏదైనా మార్కెట్ చేసేటప్పుడు సామాన్యుడి కాడ నుంచి మిడిల్ క్లాస్కి అందాలి. అసలు 60 రూపాయలకు మీరు ఇస్తున్నారంటే ఇప్పుడు యాక్చువల్గా 100 రూపాయలు మార్కెట్లో, అంటే బంగినపల్లి మాకు ఇప్పుడు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ ఈ ఏరియాలంతా కూడా 100, 110, 150 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. అవన్నీ అత్తిరిల్ పండ్లే. నేను వాస్తవంగా అసలు నేను చూస్తున్నా, అసలు వీడికి వచ్చిన తర్వాత నన్ను ఒక టేస్ట్ చేయమని చెప్పాడు సార్. అసలు ఈ క్వాలిటీ చూస్తే అంటే ఎక్స్పోర్ట్కి అసలు ఎంత అనుకూలమైన క్వాలిటీ అనేది అనిపిస్తుంది. చాలా అసలు రంగు విషయంలో కూడా బాగుంది సార్. అంటే పల్సగా ఉంటుందా సార్? స్కిన్ చాలా పల్సంగా ఉంటుంది. జనంగా దీన్ని తినాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ స్కిన్ తో తినొచ్చు, రెండో పద్ధతి బయట పీల్ చేసి లైట్ గా పీల్ చేయాలి. పై పొర లైట్ గా పీల్ చేసి దీన్ని అంతా చాకుతున్నట్టు మనం పీసులు చేసేసుకుని ఒక 10 మినిట్స్ డీప్ లో పెట్టి తీస్తే ఐస్ క్రీమ్ ఉన్నట్టు ఉంటుంది. అంతేనా సార్? అసలు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లోకి వచ్చేసి మనం ఐస్ క్రీమ్ తింటున్న అనుభూతి వస్తుంది. ఈ వెరైటీలో ఉన్న దమ్ములు. కానీ గొప్పతనం ఏంటంటే మనం తోతాపూరి రెగ్యులర్ గా అవుతుంది, దాన్ని మార్కెట్ చేసుకోలేం. ఇది రెగ్యులర్ గా అవుతుంది, మార్కెట్ హాట్ కేక్. మార్కెట్ హాట్ కేక్ అంటే ఇప్పుడు